ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు జన్మించాడంటే నశించిన దానిని వెదకి, లూకా 19:10 ఉంది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. యేసు ప్రభు రాకముందు కాలాన్ని ఏమని పిలిచేవాళ్ళు? క్రీస్తుకు పూర్వం అనేవాళ్ళు కదా. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత క్రీస్తు పూర్వం కొట్టివేయబడి ఏమొచ్చిందండి? క్రీస్తు శకం. క్రిస్మస్ డిసెంబర్ 25 అని చాలా మందికి అనుమానం కదా. బైబిల్లో ఉందా అంటారు. మనం ఏమేమి సంఘం వాళ్ళం కాబట్టి చరిత్రలో ఉందండి, చరిత్ర ఆధారం ఉంది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఏ క్యాలెండర్ ఉండేదంటే గ్రెగరియన్ అనేటువంటి ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసేవారు ఆనాడు ప్రజలు. ఆ క్యాలెండర్ ఆధారంగా తీసుకుంటే యేసు ప్రభు వారు డిసెంబర్ 25 జన్మించారు. డిసెంబర్ 25 జన్మించడానికి గల రీజన్స్ ఏంటంటే కటిక చీకటి కదా. ఈ డిసెంబర్లో ఎలా ఉంటుంది చీకటి చెప్పండి? చాలా చలి, చీకటి ఎక్కువ. రెండవ ఆధారం ఏంటంటే భయంకరమైన చలి అండి. ఇక మూడవ ఆధారం మనం చూస్తే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత ఏం చేస్తారు? వారికి ఆ కార్యక్రమం చేస్తారండి, నాకు అది గుర్తు రావట్లేదు. అబ్బాయి పుట్టినాక ఏం చేస్తారు? వాళ్ళకి బాలింతకి స్నానమా ఏదో చేయిస్తారు కదా, ఆ పురుడు కరెక్ట్. ఆ కార్యక్రమానికి ఎన్నో రోజులు చేస్తారో దాన్ని ఆధారం చేసుకొని కూడా డిసెంబర్ 25గా నిర్ణయించారు. హల్లెలూయా అన్న చెప్పాలి. హల్లెలూయా. ప్రతిదేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే చాలా మంది శాస్త్రజ్ఞులు వినాలమ్మా, శాస్త్రజ్ఞులు చాలా మంది బ్రాహ్మణ్స్, పురోహితులు అందరూ కూడా అసలు యేసు ప్రభు డిసెంబర్ 25 జన్మించలేదు అని ఎన్నో పరిశోధనలు చేస్తే వాళ్ళు తేల్చి చెప్పారండి, యేసు ప్రభు జన్మించింది డిసెంబర్ 25. గట్టిగా చెప్పండి పెద్దాం. ఈరోజు కేరళలో చూస్తే బ్రాహ్మణ్స్ ఎక్కువ. అక్కడ క్రిస్మస్ 99% ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ జరిగిస్తున్నారంట. హల్లెలూయా. ఎంత అద్భుతం. బ్రాహ్మణ్సే, అదర్ కాస్ట్ వాళ్ళే యేసు ప్రభు దేవుడని తెలుసుకొని ఆరాధిస్తుంటే పుట్టుకతో క్రైస్తవమై ఉండి మనము మాత్రం ఏం చేస్తున్నాం? దేవుని నిర్లక్ష్యము చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, క్రిస్మస్ ఈజ్ గ్రేట్ఫుల్ ఫెస్టివల్, క్రిస్మస్ ఈజ్ బ్లెస్డ్ఫుల్ ఫెస్టివల్, క్రిస్మస్ ఈజ్ హ్యాపీనెస్ ఫెస్టివల్. నిజంగా ప్రతి కుటుంబంలో హ్యాపీ, సంతోషం, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సంతోషం, ఆనందం కదా. కానీ ఒక ఆయన పుస్తకంలో రాసినాడు, ఒక బుక్ లో నేను చదివినాను లైబ్రరీలో. మాకు బైబిల్ కాలేజీలో లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీలో ఒక బుక్ లో రాసినాడు, క్రిస్మస్ అంటే అప్పులు అంట. క్రిస్మస్ అంటే ఏంటప్ప ఇంత రాసినానంటే అంతా చదివితే క్రిస్మస్ వచ్చే అప్పులన్నీ లిస్టు రాసినాడు. బట్టలకింత, గారెలకింత, సున్నానికింత. క్రిస్మస్ అంటే అప్పులు కాదండి. ఇంకొక ఆయన రాస్తాడు ఒక బుక్ లో, క్రిస్మస్ అంటే హడావుడి అంట. హడావుడి కాదు, క్రిస్మస్ అంటే హడావుడి కాదు. ఇంకొక ఆయన అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే విందులు వినోదాలు అంటారు. కాదు, క్రిస్మస్ అంటే వండుకొని తినడం కాదు. కానీ ఒక వ్యక్తి మాత్రం, విలియం కేరీ అనేటువంటి వ్యక్తి మాత్రం క్రిస్మస్ గురించి చక్కగా నిర్వచనం ఇచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. విలియం కేరీ కదా, నిజంగా మన బ్యాప్టిస్ట్ మిషనరీ అయిన గొప్ప నిర్వచనం ఇచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కదా. క్రిస్మస్ CHRIST క్రైస్ట్, క్రీస్తు, MAS మాస్ ఆరాధన. చెప్పండి, కలిసి చెప్తారా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు,
క్రిస్మస్ అంటే అప్పులు కాదు, క్రిస్మస్ అంటే అడావుడి కాదు, క్రిస్మస్ అంటే పార్టీలు పిండి పదార్థాలు అవి ఇవి కాదండి. క్రిస్మస్ అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద వర్షిప్. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడం పక్కన పెట్టేసి అన్ని చేస్తున్నాం కానీ క్రీస్తును ఆరాధించలేకపోతున్నాం. ఇలా గుర్తుపెట్టుకుని నువ్వు అవన్నీ చేయకపోయినా పర్వాలే, కానీ ఎవరిని ఆరాధించాలో చెప్తారా? క్రీస్తును ఆరాధించాలి. సమరయ స్త్రీతో అంటాడు కదా, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. ఈరోజు ఈ క్రిస్మస్ లో మనం అందరం సంతోషముతో క్రీస్తుని ఎలా ఆరాధిస్తున్నాము? ఆత్మతో సత్యముతో కదా. పాట ఉంది కదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన, అందరూ వాడాలి. ఆరాధన 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 ఆరాధన, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో. హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఆరాధించుట. ఎవరిని ఆరాధించాలి చెప్తారా? క్రీస్తును ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? పాటలతో ఆరాధించాలి, వాక్యముతో ఆరాధించాలి, ప్రార్థనలతో ఆరాధించాలి కదా. పాటలతో ఆరాధించాలి, ప్రార్థనలతో ఆరాధించాలి, దేవుని వాక్యముతో ఆరాధించాలి. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఆయన పూజనీయుడు, పూజార్యుడు. ఆయన్ని పూజించడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం కదా. నిజంగా మనందరం ఎంతో ధన్యులం కదా. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్స్. క్రిస్టియన్స్ ఈజ్ బ్లెస్డ్ పీపుల్స్. నిజంగా ఆశీర్వాదానికి వారసులు మనందరం. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా నిజంగా మనం ఎంతో ధన్యులమని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ చక్కని దేవాలయంలో చక్కగా డెకరేషన్ చేశారు. పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, ఇప్పుడు పెద్ద కేక్ కూడా తెచ్చిపెట్టారు. నిజంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా వైభవంగా జరుగుతుందంటే ఇది ఎవరి కృప చెప్పండి? దేవుని కృప అని మీకు తెలియజేస్తున్నాం. అయితే క్రిస్మస్ లో చాలా మంది క్రీస్తునే ఆరాధిస్తారు, కానీ కొంతమంది ఉన్నారు, ఎంతైంది చీర, ఎంతైంది డ్రెస్సు కదా, దేవుని పెట్టారా? అది నిజమైన ఆరాధన? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఏమోడినావు క్రిస్మస్ కు? ఏమోడినావు కదా, బచ్చాలా కుడుగులా? దేవుని సందులో అది కాదు. దేవుని సందులో ఏం చేయాలండి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరియమ్మ ఆరాధించింది, యోసేపు ఆరాధించారు, జకరియా, ఎలిజబెతులు కూడా ఆరాధించారు. ప్రాయ పాట పాడినాడు చిన్న లక్ష్మణ, చక్కగా పాడినాడు. దేవుని బిడ్డలు ఆరాధించాలి. క్రిస్మస్ ఆరాధించాలి ఆత్మతో సత్యముతో. దేవుడు చూస్తుంటాడంట, ఎంతమంది నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు, ఎంతమంది తిరుగుతున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు అన్ని ఆయన చూస్తూ ఉంటాడంట. మన దేవుడు ఏ దేవుడు అండి? చూస్తున్నా దేవుడు కదా. ఈరోజు ఇంతమందిని బయట వరండాలో ఇంతమందిని చేరి దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆరాధించాలి. 3 విషయాలు నేను చెప్తాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ అంటే
గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని ప్రేమ కదా. ప్రేమ లేకుండా ఎన్ని చేసినా ఏం చేసినా అన్ని కూడా వ్యర్థమే కదా. చెప్పండి, ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ? చెప్పండి, మనుషుల ప్రేమ కాదు. వెరీ గుడ్, గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. ఈ లోకములో దేవుని ప్రేమ గొప్పది. నేను చాలా సంతోషిస్తాను మీరందరూ మా ఎడల దేవుని ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. దేవుని ప్రేమ గొప్పదండి. చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మనకు అర్థమవుతుందండి. దేవుడు లోకమును ఎంతో, చూడండి ఆ సెంటెన్స్ గమనించారా? దేవుడు లోకమును, చెప్పండి, లోకమును, చూస్తున్నారా వాక్యము? ఎంతో కదా, అంటే దానికి లిమిట్ లేదు, దానికి ఫుల్ స్టాప్ లేదండి. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అవునా కదా? చెప్పండి, ప్రేమిస్తున్నా లేదా? చెప్పండి, లోకమును ఎంతో, లోకంలో ఉన్న మన గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామంలో ఉన్న ఈ పరిశుద్ధ చక్కటి దేవాలయము, ఈ యొక్క సంఘమును ప్రేమిస్తున్నాడు. ఈ సంఘంలో ఉన్న మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు కదండి. ప్రేమించే దేవుడు. అందుకే ఆంధ్ర క్రైస్తవ గీతంలో ఒక పాట భక్తుడు రాశాడు, యేసు నన్ను నిన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఆయన ప్రేమించే దేవుడు అంటాడు. నన్ను సామెతల గ్రంథం అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా. అమ్మా, మనం ఆస్తి పరులం కావాలంటే ఎవరిని ప్రేమించాలా? మొట్టమొదటిగా చెప్పండి, దేవుడిని ప్రేమించాలి. సామెతల గ్రంథం క్లియర్ గా రాయబడింది. వారు నిధులను నింపుదును అంటాడు. దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతాయని సత్యం మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్ప తెలుసా? మారనిది, మరువనిది, విలువనిది, నిరహాయనిది ప్రేమ, యేసయ్యా ప్రేమ. చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో, లోకాన్ని ప్రేమించాడు. లోకములో నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ లోకములో ఆయన పరిశుద్ధుడైన దేవుడు మానవ రూపిగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన కుంటివారిని ప్రేమించాడు, గుడ్డివారిని ప్రేమించాడు, విధవరాలను ప్రేమించాడు, దిక్కులేని వారిని, అనాథలను, అందరినీ ప్రేమించాడండి. ఈ రోజు మనము కూడా ఆ ప్రేమను చూపించాలి. చూపించినప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను కలిగి ఉండడం. తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడంటే ఇది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ అని మీకు తెలియజేస్తున్నాను కదా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది కొలువలేనిది కదా. ఆయన ప్రేమ గొప్పది. మనం ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించాలి. నెంబర్ 1, క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ. రెండవదిగా, క్రిస్మస్ అంటే విధేయత. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? విధేయత. నెంబర్ 1, క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ. యోసేపు మరియను ప్రేమించాడు, మరియా యోసేపును ప్రేమించింది. ఇద్దరు కలిసి ఎవరు ప్రేమించారు? దేవుణ్ణి. రెండవదిగా, క్రిస్మస్ అంటే విధేయత, లోబడుట. చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం బైబిల్ వారందరూ కూడా చూడాలని ప్రభునామములో తెలియజేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 15:22. సమూయేలు సంతోషించినట్లు. చూడండి, నువ్వు
బలులను అర్పించినా సంతోషించడు. ఆలోచించును, బలు అర్పించడ కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేల కొవ్వు అర్పించడ కంటే మాట వినుట. మనందరం ఎవరి మాట వినాలి చెప్పండి? యేసయ్య మాట వినాలి. యేసయ్య ఏమన్నాడు? నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో, ఆయన మాట మనం వినాలి. విధేయత. తండ్రి యెహోవా దేవుడు గాబ్రియేలు దూతకు చెప్పాడు, వెళ్ళి యోసేపుకు శుభవార్త తెలియజేయి, మరియకు తెలియజేయి, జకర్యాకు తెలియజేయి అన్నప్పుడు దూత నేను పోనయ్యా, భూలోకము చీకటితో నింపబడింది, అది పాపలోకం, నేను పోననిందా? చెప్పండి, అనలేదండి. విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా యోసేపుకు చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి మరియను చేర్చుకున్నప్పుడు ఏం చేశాడండి? వెళ్ళి మరియను, అక్కడ దూత విధేయత, మరియ విధేయత, యోసేపు విధేయత ఎంత గొప్పది. గొర్రెల కాపర్లకు దూత చెప్పింది, బెత్లెహేములో పశువుల పాకలో యేసయ్య జన్మించాడు అని చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు చదువు లేని వారు, విద్య లేని వారు, వారు వెళ్ళి ఏం చేశారండి? ఏం చేశారు? వెళ్ళి యేసయ్యను ఆరాధించారు. విధేయత. క్రిస్మస్ అంటే దేవునికి విధేయత చూపించడమే. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా మనకి ఎవరి ఆశీర్వాదం కావాలి చెప్పండి? గట్టిగా చెప్పండి, ఎవరి ఆశీర్వాదం కావాలండి? దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎంత అందం ఉన్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత పలుకుబడి ఉన్నా అన్ని కూడా వ్యర్థమే. అందుకే దేవుడి వాక్యం తెలియజేస్తుంది కదా, వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద భూమి మీద జరుగు మానవుడి ప్రయాస అంతా కూడా వ్యర్థం. ఈరోజు వ్యర్థమైన దాన్ని మనం కలిగి ఉంటున్నాం, కానీ నిజ దేవునికి విధేయత చూపించడం. విధేయత చూపించాలి దేవుని సంగమా, దేవుని ప్రజల. కనుక యోసేపు విధేయత, మరియ విధేయత, దూత విధేయత, గొర్రెల కాపర్ల విధేయత మనము కలిగి ఉంటే మనము కూడా ధన్యులము, ధన్యురాలమని ప్రభునామం తెలియజేస్తాం. మూడో విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడవ సత్యం ఏమనగా, క్రిస్మస్ అంటే ఆరాధించుట. మొట్టమొదటిగా క్రిస్మస్ అనగా దేవుని ప్రేమ అని చెప్పుకున్నాం. రెండు, క్రిస్మస్ అనగా దేవునికి విధేయత చూపుట అని చెప్పుకున్నాం. మూడవదిగా క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట. ఆరాధించాలి, ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా అది. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా తండ్రి యెహోవా దేవుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఆ 10 ఆజ్ఞలను 2గా మార్చినాడు. ఆ 2 ఆజ్ఞలు కూడా దేవుని ప్రేమతో ఉన్నాయి, ఆరాధనతో నింపబడ్డాయని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆరాధించాలి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రతి సమయంలో ఆరాధించాలి. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొదటి పాట ఏం పాట చెప్పండి? అన్ని కాలాంబుల అనే పాట. అన్ని కాలాంబుల నిన్న యెహోవాని, నిన్న తారంబాయో కన్నా తండ్రి వన్నే ఆరాధించాలి. గొర్రెల కాపర్లు ఎలా ఆరాధిస్తున్నారో ఇందాక చదువుకున్నాం కదా, చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదవాలని కోరుచున్నాం.
వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు ఏం చేశారు? జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేశాడు కనుక మనం బెత్లెహేము పోయి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, చూడండి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళారో చెప్పండి, త్వరగా వెళ్ళా. చూడండి వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్నా. ఇక్కడ కూడా ఈ పశువుల పాకలో మనం ఎవరు చూస్తున్నామండి? మరియమ్మ యోసేపును కదా, యేసయ్యను చూస్తున్నాం. హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. చూచి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అది ఏం జరిగిందో చదవండి. వారు చూచి ఈ శిశువుల గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు, ఎంత గొప్ప ఆరాధన! ఆశ్చర్యపోయిందంట అందరూ కూడా. ఒరే, చదువులేని వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారే, యేసయ్య గురించి బోధిస్తున్నారే, వీళ్ళు విద్య లేని పామరులు, వెర్రి గొల్లలు వీళ్ళు. ఆశ్చర్యపోయారంట, అంతగా ఆరాధించారండి దేవుడిని. ఎస్, ఈరోజు మన దేవుడు ఏ దేవుడో తెలుసా? ఎన్నిక లేని వారిని ఎన్నుకొని. అవునా కదా చెప్పండి? మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. అవునా కదా చెప్పండి? ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదండి. ఎవరిని కూడా తీసివేయకూడదు. తీసేసిన రాయే మూలకు. ఇలా గమనించండి, ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎన్నిక లేని వారు. ఈ గొర్రెల కాపర్ల యొక్క స్థితి ఏంటంటే, వాళ్లకు సొసైటీకి పిల్లలు అస్సలు సంబంధమే లేదంట. పొలంలోనే, అడవుల్లో, కొండల్లో గొర్రెలు మేపుకోవడం, పొలంలోనే తినడం, పొలంలోనే పడుకోవడం, అసలు ఆ నాలెడ్జ్ లేనటువంటి వారు. అలాంటి వారిని ఎవరు ఎన్నుకున్నారంటే చెప్పండి? దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పాలస్తీనా దేశంలో అంట ఆ వృత్తి ఎక్కువ చరిత్రలో రాయబడింది. యేసు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేముకు విలువ వచ్చింది, ఆ పశువుల పాకకు విలువ వచ్చిందంట. ఆ పశువుల తొట్టిలో పండుకున్నందుకు ఆ తొట్టికి కూడా ఏమొచ్చింది చెప్పండి? విలువ. ఈ రోజు మన హృదయంలో యేసయ్య జన్మించాడు, మన సంఘంలో జన్మించాడు కాబట్టి మనందరికి ఏముంది చెప్పండి? విలువ ఉందా లేదా? యేసు ప్రభు అంటాడు, మీరు విలువ కొట్టి మన పట్టిన మన హృదయంలో జన్మించాడు యేసయ్య. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గమనించినట్లయితే గొర్రెల కాపర్లు ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి, ముగించుకుందాం. 2వ అధ్యాయం 10, 11 త్వరగా చివరి చదివి భరితులై హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వీళ్ళు కదా. అందుకే మనం చాలా మంది అంటారు, ఆ తూర్పు వాళ్ళు మంచి తెలివి కల్లోలు అంటారు. అవునా కదా చెప్పండి? దేవుడు ఆ యొక్క జ్ఞానులను ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? చరిత్రలో రాయబడింది, మహాజ్ఞానము కలిగిన వారంట. శమనీయులలో మాకు చెప్పినారు తూర్పు దేశపు జ్ఞానులను. వాళ్ళు ఎంత వివరించారంటే, ఒక నెల రోజులు వాళ్ళ గురించే, వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ధనము, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, పిల్లరా, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలు ఎంతో చాలా విలువైనవి. అలాంటి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన కనుగొనలేక ఎవరి దగ్గరికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చాయా? యూదులకు రాజుగా పుట్టినవాడు అంటే ఆయన కలవరపడి ఏమన్నాడు? నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు, ఒకవేళ పుట్టిన నేను ఇప్పుడే చంపిస్తా అని ఆయన ఏం చేశాడు? అనౌన్స్మెంట్ చేసినాడు, ప్రకటన చేయించాడు. ఏమని? ఎవరైనా మగ పిల్లవాడు పుడితే వెంటనే. ఎంత దుర్మార్గుడండి! పుట్టిన పిల్లలను చంపడం అంటే దుర్మార్గముగా కాదా చెప్పండి? చాలా దుర్మార్గం. అలాంటి వారి దగ్గరికి వెళ్తే అయితే దేవుడు చూడండి, వారికి నక్షత్రం ఏం చూపించింది? దారి. నక్షత్రం ఎవరికి సాదృశ్యం? యేసయ్యకు. ఇప్పుడు మనందరికి ఎవరు దారి చూపించాడు?
యేసయ్యనే కదా మనకు బ్రతుకు దారి చూపిస్తున్నాడు, మనం పోషిస్తున్నాడు. హల్లెలూయా. తను నమ్ముకున్న బిడ్డలకు ఏదో ఒక దారి, ఉద్యోగం అనే దారో, సేవ అనే దారో, లేకపోతే పొలం పని దారో, లేదా ప్రైవేట్ ఉద్యోగం అనే దారో, ఏదో ఒక దారి చూపిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? నిజంగా నమ్ముకున్న వాళ్ళకి దారి చూపిస్తాడు. ఏ దారిలో మనం నడిచినా నడిపిస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులైతే వెలుగులో నడిచారంట. చెప్పండి, ఎక్కడ నడిచారండి? మనం కూడా ఎక్కడ నడవాలి? వెలుగులో నడిచినప్పుడే మనకు సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రత అనేది ఉంటుంది, క్షేమం ఉంటుంది. వెలుగులో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము నడిచేవారిగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ వారు వెళ్ళారు, సాగిలపడి ఆ శిశువును ఆరాధించి విలువైన కానుకలు అర్పించారు. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చాం. మనము కూడా ఏం చేయాలంటే విలువైన కానుకలు ఆయనకు సమర్పించేవారుగా ఉండాలి. ఏ కానుకలు ఇచ్చారు చెప్పండి? బంగారము, సామ్రాణి, బోళం. బంగారం దేనికి సాదృశ్యం? యేసు రాజరికానికి. సామ్రాణి దేనికి సాదృశ్యం? యేసు ప్రభు శ్రమలు, మరణానికి. బోళము దేనికి సాదృశ్యం? యేసు పునరుత్థానానికి. ఎంత విలువైన బహుమతులు ఇచ్చారో చూడండి. ఈ రోజు మనం కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనము, ఈ క్రిస్మస్ పండుగ రోజు ఉంటున్న మనం కూడా విలువైన కానుకలు దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం అని ప్రభు నామంలో తెలియజేస్తూ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ, మీ కుటుంబాలకు, మన సంఘానికి, గ్రామానికి దేవుడు దయచేయుగాక. ఆమేన్. చేతులైతే ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఒకరికొకరు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకొని సెకండ్ తీసుకొని పక్కన వాళ్ళకి చెప్పండి. సార్ నేను పక్కన వాళ్ళతో మాట్లాడండి సార్, ఏదో చెప్పుకోమంటున్నారు అంటారా? చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఎవరు చెప్పడం లేదు, మాట్లాడతా. నువ్వు మాట్లాడకపోతే నాకు చెప్పాల్సిందే సార్. అయ్యా ఎలాగున్నావు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. అయ్యా ఇచ్చినామా? దేవుడి మిమ్మల్ని ఎంత సంతోషంగా చెప్పుకుంటున్నారు చూడండి. ఈ సంతోషమే నిజమైన క్రిస్మస్. నిజంగా దేవుడి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, దేవుడికి విధేయత అనేటువంటి స్వభావం ఎక్కడైతే ఉంటుందో, దేవుని ఆరాధించే విధానంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన జీవితంలో, మన సంఘంలో, కుటుంబంలో ఏముంటుంది చెప్పండి? నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ ఉంటుందని ప్రభునామములో తెలియజేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఒక నిమిషం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు పాస్టమ్మ, ప్రార్థన చేయాలని కోరుచున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున అందరికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుభాకనికరం కలిగిన మా తండ్రి, నీ పాదాలకు ఎనలేని స్థుతులు, వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభా, నీ పుట్టుక ప్రతి ఒక్కరికి సంతోషము, ఆనందదాయకము నా ప్రభువా. మీరు పంచిపెట్టిన ఈ సమయం, ఈ ఆనందం గొప్పది నా ప్రభువా. లోక రక్షకుడిగా అయ్యా కన్య మరియమ్మ గర్భాన నాయన మీరు జన్మించిన విధానం గొప్పది నా ప్రభువా. మా అందరి కోసం నాయన మీరు తగ్గించబడ్డారు. మా అందరి కోసం నా ప్రభా మీరు ప్రభా చేసిన త్యాగము, యాగం గొప్పది నా ప్రభా. ఈ రీతిగా ప్రభా వ్యక్తులుగా ఈ లోకంలో జన్మించి అయ్యా ఇదిగో ప్రభా మా కోసం మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినాన అయా పోతులపాడు సంఘము గ్రామంలో చేరి ఈ సన్నిధిలో ఇంతవరకు గడిపే ధన్యత భాగ్యం ఇచ్చారు ప్రభా. సంఘ సావాసం, కుటుంబాలు పేరు పేరు వచ్చిన దీవించండి. ఈ యొక్క ఆశీర్వాదాలు సంఘానికి, కుటుంబాలకు పెద్దలు కనుగరింప చేయండి ప్రభా.
అయ్యా ఇదిగో ప్రభా సంఘం దినదినము నాయన మీరు అభివృద్ధి పరుస్తున్నారని నమ్ముచున్నాం. ప్రతి కుటుంబాన్ని నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కను దృష్టి, మీ భద్రత ఉంచండి. మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నాయన ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా మీ కృప, మీ సహాయం అనుగ్రహించండి. పిల్లలేమి, పెద్దలనేమి నాయన యవనస్తురాలు, వృద్ధాప్యంలో ఉన్న వారిని, గర్భవతులను, సంతానం లేని వారిని అందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రత్యేకించబడిన సంఘంగా, కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి ఆదరణ ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు పంచిపెట్టిన ఈ సంతోషాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభువా. నిరాశలోటికి దూరంగా ఉండి విత్తిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి స్తుతిస్తున్నాం నా ప్రభువా. అయ్యా విన్న ప్రతి ఒక్కరు నాయన మా హృదయాల్లో ఆ వాక్యాన్ని నాయన భద్రపరుచుకునే భాగ్యం దయచేయమని వీళ్ళందరినీ మీ చేతులకు అప్పచెప్తూ మొన్న సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ ఏకీభవించిన వీళ్ళందరి మీద నాయన మీ యొక్క హస్తాన్ని ఉంచినందుకు ప్రభా అనేక రీతిలుగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు తండ్రి ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా నా ప్రభా ప్రతి బిడ్డను మీరు తాకిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ అయ్యా ఇదిగో ప్రభా ఇంకా ఈ సంఘాన్ని మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రం. రానున్న భవిష్యత్తు కాలంలో బిడ్డల పక్షంలో గొప్ప అద్భుతములు, ఆశ్చర్య కార్యములైనా మీరు జరిగిస్తున్నారని నమ్ముచు విశ్వసిస్తూ ప్రభా మీ నామానికే సంఘాన్ని, గ్రామాన్ని, కుటుంబాలను అప్పచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామము పేరట అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.